సార్ ఇప్పుడు రీసెంట్‌లో గూడా మనం చూసినాం సార్. చాలామంది డాన్స్ వేస్తూ టీనేజర్స్ చాలా చిన్న పిల్లలు గూడా డాన్స్ వేస్తూ చనిపోవడం, స్పోర్ట్స్ ఆడుతూ చనిపోవడం ఇలాంటివి చాలా చూస్తున్నాం. అసలెందుకు సార్ ఇంత సడెన్ స్ట్రోక్స్ అంటే ఎందుకొస్తున్నాయంటారు? బేసికల్‌గా ఇలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు అన్‌నోన్ డయాగ్నోసిస్ కాని జబ్బులుండొచ్చు. హ్మ్. అంటే హార్ట్ కండరం దెబ్బతిని దాన్ని డైలేటెడ్ కార్డియోపతి అని, హ్మ్. లేదంటే పుట్టుకతోనే కొంచెం గుండె రక్తనాళాల్లో ఆరిజిన్ అబ్నార్మల్‌గా ఉండి అల్కాపా లాంటివి, లేదంటే హార్ట్ రక్తనాళాల్లో ఒరిజిన్స్ దగ్గర నారోయింగ్ ఉండడం, అయోటో ఆర్థరైటిస్ అని అట్లాంటివి ఉన్న వాళ్ళకేంటంటే సడెన్‌గా ఎక్సర్షన్ అయ్యేసరికి రక్తం సరిపోక, లేదంటే బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చి సడెన్‌గా చనిపోతుంటారు. దాన్ని సడెన్ కార్డియాక్ డెత్ అంటాం. హ్మ్. అలా కాకుండా ఈ మధ్య ఇందాక చెప్పినట్టుగా యంగ్ వయసులో వాళ్ళకు గూడా కొలెస్ట్రాల్ జబ్బులతో పాటు ఇట్లాంటి స్మోకింగ్ వల్ల టెంపరరీగా ఆర్టరీ స్పాజమ్ వచ్చేసి రక్త ప్రసారం తగ్గి ఆహ్, నొప్పొచ్చి దాని తర్వాత కొంచెం పట్టించుకోకుండా పోతే అట్లనే సడన్ డెత్‌గా పరిగణిస్తుంది. హ్మ్. చాలామందికి మీరన్నారు స్పోర్ట్స్ ఆడినప్పుడు, దాని తర్వాత ఇంతకుముందు డాన్స్ చేసినప్పుడు అంటే హ్మ్. కొంచెం మత్తు ప్రభావం వల్ల ఆల్కహాల్ తీసుకొని ఎక్కువగా డాన్స్ చేయడం. ఇనీషియల్‌గా అయితే చాలా 10% మందిలో కాషన్ సిగ్నల్స్ ఒస్తాయి. హ్మ్. అటాక్ రాకముందు కొంచెం మైల్డ్‌గా నొప్పొస్తుంటుంది. హ్మ్. అవన్నీ ఇగ్నోర్ చేసి నాకెందుకొస్తుందిలే అనుకోని అలానే కంటిన్యూ చేసుకొని సడెన్‌గా కుప్పకూలి పడిపోతుంటారు. అదొక కారణంగా చూస్తాం. అలానే కాకుండా జిమ్‌లలో ఈ మధ్య చూస్తున్నాం. అవునవును. సడెన్‌గా చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే చనిపోయారు. మనం బాడీని ఒక శరీరంని నేను బాడీ కింద కన్సిడర్ చేసి దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అలే గాని నేను 'ఆర్నాల్డ్ షావర్నెగరో', 'హృతిక్ రోషనో' అనుకుని దాన్ని ఇమ్మీడియేట్‌గా బాగా ట్రబుల్ చేసి వార్మప్ లేకుండా సడెన్‌గా సివియర్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తే గూడా లోపల చిన్న చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్స్ రప్చర్ అయిపోయి అక్కడే బ్లడ్ మెటీరియల్ క్లాట్ అంతా జమ అయిపోయి రక్తనాళం బంద్ అయిపోయినాక సడెన్‌గా హార్ట్ అటాక్ సంభవించి ఈ 10% మందిలో హార్ట్ అటాక్ సడెన్ డెత్ కింద మనం ప్రెజెంట్ చేస్తూ ఉంటాయి. అది హ్మ్. గూడా కారణాలు కావచ్చు. సో, ఈ వేరియస్ కారణాల వల్ల ఈ సడెన్ కార్డియాక్ డెత్స్ అనేది జరుగుతా ఉంది. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి మీడియాల వల్ల ఇమ్మీడియేట్‌గా పాపులర్ అయిపోయి చాలామందికి తెలవడం జరుగుతుంది గనక ఇంకా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా కూడా ఈ హార్ట్ జబ్బులు పెరుగుతున్న మాట వాస్తవము. ఈ సడెన్ కార్డియాక్ డెత్‌లు ఎక్కువగా ప్రామినెంట్‌గా మనం చూస్తున్నామంటే ఈ సోషల్ మీడియా ప్రభావాలు గూడా ఉండొచ్చు. హ్మ్. కానీ ఎవరికైనా తెలుసుకోవాల్సిందేంటంటే నాకు రాదు జబ్బు, నా ఎందుకొస్తుంది అని గ్యారంటీ లేదు. ఎవరికైనా ఎస్పెషల్లీ ఎక్సర్షన్‌లో డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు అది హార్ట్ అటాక్ కాదా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.